ఏపీని మోందా తుఫాన్ వణికిచ్చేస్తోంది. తుఫాన్ కారణంగా చాలా బస్సు సర్వీసులు, రైళ్లు, ఈవెన్ ఫ్లైట్ సర్వీసులు కూడా రద్దయిపోయినాయి. సో విజయవాడ నుంచి నిత్యం 400 బస్సు సర్వీసుల వరకు నడుస్తూ ఉంటాయి. అయితే తుఫాన్ కారణంగా 139 మాత్రమే ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయని చెప్పి మనకి ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే మోందా తుఫాను ఇంపాక్ట్ ఎలా ఉందంటే బస్సులు, వాహనాల రాకపోకలపై, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగంపై బాగా పడింది. తుఫాన్ కారణంగా భారీగా వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. సో దీంతో ఇప్పటికే చాలా రైళ్లు, ఫ్లైట్ సర్వీసులు అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఆర్టీసీ సర్వీసెస్ని పూర్తిగా తగ్గించేసింది. అందుకే 139 మాత్రమే బస్సులు ఇప్పుడు నడుస్తున్నట్లు మన దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రయాణికులు అంటే ట్రావెలర్స్ ఎక్కువగా ఉండేటువంటి మార్గాల్లోనే ఈ బస్సులను నడపాలని, అలాగే అవసరం లేని ప్రాంతాల్లో మాత్రం సర్వీసులను కంప్లీట్గా తగ్గించేస్తున్నామని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసేసుకుంది ఆర్టీసీ. సో ఇక అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దంటూ కూడా ప్రజలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భారీగా వర్షాలు ఇంకా రాగల 2-3 రోజులు కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే తీరం దాటింది మోందా తుఫాను నిన్ననే. సో మరి ఇదే నేపథ్యంలో పలుచోట్ల బస్ స్టాండ్లు కూడా ఎక్కడ చూసినా చాలా ఖాళీగా కనపడతా ఉన్నాయి. సో నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ బస్ స్టాండ్, ప్రయాణికులు లేక ఇప్పుడు మాత్రం అసలు ఒక ఖాళీ ప్లాట్ఫామ్సే కనపడతా ఉన్నాయి అక్కడ. సో తుఫాన్ ప్రభావంతో ప్రయాణికులు తగ్గిపోవడంతో మంగళవారం అసలు టికెట్స్ బుకింగ్ సగం వరకు తగ్గిపోయాయని చెప్పి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక విజయవాడ బస్ స్టాండ్ నుంచి నిత్యం 400 బస్ సర్వీసెస్ను ఏపీఎస్ఆర్టీసీ నడిపించేది. సో అయితే ఈ మోందా తుఫాన్ కారణంగా ఇందులో ఇందాక నేను చెప్పినట్టుగా 139 బస్ సర్వీసులను మాత్రమే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఆ 139 బస్సులు ఇప్పటివరకు అయితే కంప్లీట్గా రద్దయిపోయినాయి. సో దీంతో విజయవాడ బస్ స్టాండ్ అంతా ఖాళీగా సీట్లు కనిపిస్తూ ఉన్నాయి ఏ బస్సులో చూసినా. విజయవాడ టు కాకినాడ, అలాగే విశాఖ, హైదరాబాద్ వెళ్ళే పలు బస్ సర్వీసులను అయితే ఏపీఎస్ఆర్టీ అధికారులు కంప్లీట్గా రద్దు చేసేశారు. బస్ సర్వీసెస్ను ప్రస్తుతం టెంపరీగా మాత్రమే రద్దు చేస్తున్నామని అయితే ప్రకటించారు. బట్ త్వరలోనే మేబీ ఒకవేళ తుఫాను తీవ్రత తగ్గితే రేపటి నుంచే పునరుద్ధరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. హైదరాబాద్, కాకినాడ, విశాఖ వైపు వెళ్లే బస్సులు మాత్రం రద్దు అయినట్టుగా తెలుస్తోంది. సో బుకింగ్స్ కూడా సగానికి సగం పడిపోయాయి. మరి చూద్దాం ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఎందుకంటే ఒకవైపు ప్రజలు కూడా చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మోందా తుఫాను ప్రభావంతో గన్నవరం నియోజకవర్గంలో మాత్రం భారీగా ఎప్పటికి కూడా ఎదురు గాలులు వీస్తూనే ఉన్నాయి. వర్షం కూడా బాగా పడుతుందని చెప్తున్నారు అక్కడి ప్రతినిధులందరూ కూడా. దీంతో అలర్ట్ అయినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా కేసరపల్లి ఏరియా ఉంది కదా, ఆ కేసరపల్లి శివార్లోని చెంచుల కాలనీ వాసులను అందరినీ కూడా హుటాహుటిన అక్కడి నుంచి తరలించేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కృత్తివెన్ను మండలం మాటలంలోని కరెంట్ స్తంభం విరిపడి రోడ్లపై వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే చాలా సేపటి వరకు నిలిచిపోయాయి. అయితే వాటన్నింటినీ పునరుద్ధరించే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకొక చోట చూసుకుంటే ఘంటసాల మండలం దేవరకోటలో తాటి చెట్లు అయితే ప్రధాన రహదారిపై కూలిపోవడంతో అక్కడ కూడా తీవ్రంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక పక్క వర్షం అయితే బీభత్సంగా కురుస్తూనే ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి మోందా అప్డేట్.